దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఈ యొక్క శనివారం వచ్చిన యూత్ మీటింగ్కి వచ్చిన అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచిన దేవశక్తులు బ్రదర్ పూజమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే పూర్వపు పాపాల నుండి విడుదల. చెప్పండి, పూర్వపు పాపాల నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? పూర్వపు పాపాల నుండి విడుదల పొందాలంటే ఏం చేయాలి? 2 రాజుల గ్రంథము ఒకసారి మనం ధ్యానిద్దాం. 2 రాజుల గ్రంథము చూడండి. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము. అక్కడ ఆ అధ్యాయం అంతా మనకి చాలా గొప్ప విషయాలు మనకి తెలియచేయబడుతూ ఉంటాయి. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా. 2 రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 41 దాకా చదువుతున్నాం. చూద్దాం. ఆషూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్యాయిము అను తన దేశంలో నుండి జనులను రప్పించి ఇజ్రాయేలీలకి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచారు. గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకుని దాని పట్టణములలో కాపురము చేసిరి. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఆషూరు రాజు. చెప్పండి, ఏ రాజు అంటామా? ఆషూరు రాజు ఎంతమందిని? 4 ప్రాంతాల వారిని, బబులోను ప్రాంతాల వారిని, కూత అనేటటువంటి ప్రాంతం వారిని, అవ్వ అనేటటువంటి ప్రాంతం వారిని, హమాతు అనే ప్రాంతం వారిని, తర్వాత సెపర్యాయిము అను 5 దేశాలకు సంబంధించిన వారిని ఎక్కడికి తీసుకొని వచ్చాడంట? షోమ్రోను. షోమ్రోన్ అనేది ఎక్కడుందంట? ఈ షోమ్రోన్ అనేది ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది. షోమ్రోన్ పట్టణం అనేది ఒకప్పుడు ఇజ్రాయెల్ దేశపు రాజధానిగా ఉండేది. దేవునికి మహిమ. ఎలీషా గారి కాలంలో కూడా షోమ్రోన్ పట్టణం రాజధానిగా ఉండేటటువంటి ఖ్యాతి కలిగిందనమాట. యెరూషలేము, షోమ్రోను అనేవి చాలా గొప్ప గొప్ప పట్టణాలు అనమాట. ఇజ్రాయెల్ దేశం, గాజా ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైన పట్టణం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంతమందిని తీసుకొని వచ్చాడు? 5 ప్రాంతాలకు సంబంధించిన వారిని తీసుకొని వచ్చి ఎవరి మధ్యలో పెట్టాడంటే ఇజ్రాయేలీల ప్రజల మధ్యలో పెట్టాడు. మీరు తర్వాత యేసుప్రభు వారి కాలం నాటికి వచ్చేకల్లా సమరీయులు అని పేరు అంటారు. పేరు అర్థమైందమ్మా? సమరీయులు అనండి. సమరీయులు అనే పేరు వినపడతారు. సమరీయులు అంటే ఎవరో తెలుసా? ఈ యొక్క ఆషూరు ప్రజలు, రాజుగారు తీసుకొని వచ్చినటువంటి అన్యులు, తర్వాత ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి యూదులు ఇద్దరు కలిసి జీవిస్తూ వారి పిల్లలు వీళ్ళకి, వీళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి వివాహాలు చేసుకుంటే ఒక మిక్స్డ్ సంతతి వచ్చింది. మిక్స్డ్ సంతతినే సమరీయులు అంటారు. అంటే వాళ్ళని చాలా హీనంగా చూస్తారనమాట. మీరు అన్యులతో వియ్యం పొందారు, మీరు అన్యుల పిల్లల్ని పెళ్లి చేసుకున్నారు, మీరు పోయి ఏకమైపోయారని చెప్పి యూదులందరూ వాళ్ళతో కలవకుండా దూరంగా ఉంటారు. ఇజ్రాయేలీల ప్రజలు వాళ్ళకి దూరంగా ఉంటారు. వాళ్ళని ఏమంటారంటే సమరీ. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ ఆషూర్ రాజు అయినటువంటి వ్యక్తి ఈ 5 దేశాల వారిని తీసుకొని వచ్చింది కదా, ఆ సమరయ సంతతి స్టార్ట్ కావడానికి పునాది రాయి ఇదేనమాట. దేవునికి మహిమ కలుగుతున్నారు. చూడండి తర్వాత. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను, అవి వారిని కొందరిని చంపెను. ఇప్పుడు అర్థమైందా? ఎప్పుడు మనం కుక్కల చేతికి, ఎప్పుడు మనం సింహాల చేతికి, ఎప్పుడు మనం తొడేల చేతికి, ఎలుగుబంటుల చేతులకి, జంతువుల చేతులకి, పక్షుల చేతులకి, పాముల చేతులకు దొరుకుతామంటే దేవుని యందు భయభక్తులు లేనప్పుడు వాటికి అప్పగిస్తాడు. మళ్ళీ చదవండి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. దేవుడే సింహాలను పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. అర్థమవుతుందమ్మా? వాళ్ళ యొక్క దేవునితో భయభక్తులు లేనందున ఇష్టం వచ్చినట్టు జీవించినదే అలసేదు. ఇష్టం వచ్చినందు జీవిస్తున్నందున ఏం జరుగుతుందమ్మా? ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నందున, భయభక్తులు విడిచినందున, వాయు వరుసలు మర్చినందున, వారికి ఇష్టం వచ్చినటువంటి పాపాలు చేస్తున్నందున, దేవుడు చూస్తున్నాడనేటువంటి జ్ఞానం లేకుండా సంచరిస్తున్నందున దేవుడు వారి మధ్యలోకి ఏం పంపించాడు? సింహములను పంపించను. సింహాలు వస్తే ఊకుంటే అమ్మా, ఆ గ్రామాల్లోనికి, ఆ పట్టణాల్లోకి వస్తే అవి కొందరిని చంపెను రాయబడింది. తర్వాత చూడండి 26వ వచనంలో, తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించను. ఇజ్రాయేలీల దేవుని మర్యాద వారికి తెలియనందున సింహాలు వారిని చంపుచున్నవని
వారు ఆషూరు రాజుతో మనవి చేయగా, చూడండి ఏమి తెలియదంట, మర్యాద. ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఆ దేవుణ్ణి ఎలా సేవించాలో, ఆయన యందు భయభక్తులు ఎలా కలిగి ఉండాలో, ఒకవేళ ఆ దేవుని యొక్క భయం లేకపోతే దేవుడు సింహాలను పంపించి ఎలా చంపేస్తాడో ఆ దేశ ప్రజలకి, కొత్తగా వచ్చిన ఆ 5 దేశస్తులకి తెలియదు. కాబట్టి వారి మధ్యలోకి సింహాలు వచ్చి వారిని చంపేస్తున్నాయని ఈ విషయం, ఈ రిపోర్ట్ ఎవరి దగ్గర పోయింది? రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరి దగ్గరికి పోయిందమ్మా? రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ రిపోర్ట్ ఎప్పుడైతే రాజుగారి దగ్గరికి వెళ్ళిందో, రాజుగారు వెంటనే ఆలోచించి, అయ్యో ఆ దేశంలో ఉన్న దేవుడు వాళ్ళని అలా చంపేస్తున్నాడా, అయితే మనం ఏం చేయాలని ఆలోచన చేసి ఒక తీర్మానం తీసుకొని, ఆ తీర్మానం ప్రకారం ఏమంటున్నాడంటే, వారి దేవుడు అంటే యెహోవా దేవుడిని సేవించే యాజకుడు వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వాళ్ళ దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో నేను పంపించిన ప్రజలకు నేర్పితే, వాళ్ళు భక్తి నేర్చుకుంటే వాళ్ళ మధ్యలోంచి సింహాలు పోతాయని చెప్పి ఒక యాజకుడిని రాజుగారు, ఆషూరు రాజుగారు ఒక యాజకుడిని ఏర్పాటు చేసి, అయ్యా మీ దేవుణ్ణి సేవించాలంటే ఎలా విశ్రాంతి దినం ఎలా పాటించాలి, ఎలాగ ఆజ్ఞలు పాటించాలి, ఎలాగ అబద్ధాలు ఆడకుండా ఉండాలి, ఎలాగ అక్రమ సంబంధాలు లేకుండా ఉండాలి, మీ దేవుడికి కోపం రాకుండా ఉండాలంటే మేము ఏం చేయాలి, మీ దేవుడికి కోపం రాకుండా ఉండాలంటే, మీ దేవుడు పంపించిన సింహాలు బయటికి వెళ్ళిపోవాలంటే మేమేం చేయాలో చెప్పండి అని ఆ దేశపు యాజకుడిని అడిగితే, ఆ దేశపు దేవుని యాజకుడిని అడిగితే చెబుతాడు అని చెప్పి ఆహషూరు రాజుగారు కొంతమందిని సైనికులను పంపించి ఒక యాజకుని పురమాయించి ఆ ప్రాంతంలోని పంపిస్తారు. చూడండి తర్వాత అక్కడ రాస్తున్నాం, తమరు పట్టుకున్న 27 వచ్చినప్పుడు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి, అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించెను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన ఆ దేశపు దేవుని యొక్క మర్యాదను వారికి నేర్పవలను. మన దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక మర్యాద ఉందా లేదా? మనం మందిరంలోకి రాగానే స్త్రీలు అయితే కొంగేసుకోవాలి, అవునా కదా? బంగారం విషయంలో కానీ, బొట్టుల విషయాల్లో, గాజులు పూల విషయాల్లో మనం దూరంగా ఉంటాం, అవునా కదా? ఎందుకంటే మన దేవుని మర్యాద అది. చెప్పండి దాన్ని ఏమంటారు? మన దేవుని యొక్క మర్యాద. ఎంత పెద్ద కోటీశ్వరుడు వచ్చినా కానీ మోకాళ్ళకు ప్రార్థనే చేయాలి. మోకాళ్ళకు ప్రార్థన అనగానే మోకాళ్ళ ప్రార్థన చేయాల్సిందే, అవునా కదా? అలాగనే చేతులెత్తి హల్లెలూయా అనమంటే హల్లెలూయా చెప్పాల్సిందే. మనం అందరము ప్రార్థన చేసిన అయిపోయిన తర్వాత ఆమేన్ అనాలంటే అందరూ ఆమేన్ అనాలి. వాడు పెద్ద క్యాస్ట్ అయినా, చిన్న క్యాస్ట్ అయినా, కోటీశ్వరుడైనా, బీదవాడైనా, ఎవడైనా సరే ప్రతి ఒక్కడు ప్రార్థన అయిపోగానే ఆమేన్ అనగానే ఆమేన్ అనాలి. అందరూ బల్లలో, రొట్టెలు చెయ్యలో, బల్లారాధనలో పాల్గొనవలసింది, అవునా కదా? ఆయన రక్తం తీసుకోవాల్సిందే, ఆయన యొక్క శరీరాన్ని తీసుకోవాల్సిందే. ఇవన్నీ క్రమమా కదా? ప్రతి ఒక్కళ్ళు బాప్తిసం తీసుకోవాల్సిందే. నేను కోటీశ్వరుని నేను తీసుకోను అంటే వీలు పడుతుందా? కోటీశ్వరులకు పరలోకం ఇస్తాడా? నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా భూలోకంలోనే, పరలోకంలో జాంత గింతనాయి ఏమీ పని చెయ్యి, అవునా కదా? అందుకని మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఆ తర్వాత మళ్ళీ చూడండి, తర్వాత 28వ వచనం చూడండి. కాగా షోమ్రోన్లో నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకుల్లో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించెను. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం ఎలాగనో వారికి బోధించాడు. ఏం చేశాడమ్మా? బోధించాడా లేదా? బోధించాడు. బేతేలులో కాపురముండి. తర్వాత చూడండి 29, కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలగజేసుకునిరి. తమ పురములలో తమ దేవతలను కలగజేసుకునిరి. ఆయన చెబుతున్నాడు, యాజకుడు వచ్చి చెబుతున్నాడు, కానీ వింటున్నారా వాళ్ళు? చెప్పట్లా. వింటున్నారా? వినట్లా. మళ్ళీ వాళ్ళు ఉన్నత స్థలాల్లో, పెద్ద పెద్ద కొండల మీద, గుట్టల మీద, వాళ్ళన్నిటి మీద వాళ్ళకి సంబంధించిన దేవతలను అక్కడ పెట్టుకుంటారు. వాళ్ళకి సంబంధించిన దేవతలను పెట్టుకొని ఆరాధన చేసుకుంటున్నారు. కాబట్టి దీంట్లో మనకేమర్థమవుతుంది? వాళ్ళు లోబడుతున్నారా? లోబడుతున్నారు. మరి పూర్వపు పాపాలు పోతున్నాయా? వారు బోధకుడు వచ్చి బోధించిన వింటున్నారా? విగ్రహారాధన వదిలిపెడతల్లా, వ్యభిచారం వదిలిపెడతల్లా, సినిమాలు వదిలిపెడతల్లా, జాతరలు వదిలిపెడతల్లా, పాపాలు వదిలిపెడతల్లా, మోసాలు వదిలిపెడతల్లా, అన్యాయాలు వదిలిపెడతల్లా, అక్రమాలు వదిలిపెడతల్లా, దగాలు వదిలిపెడతల్లా,
అసూయను వదిలిపెడతల్లా. మా దేవుడు ఇలా ఉంటాడు, మా దేవుడికి కోపం రాకుండా ఉండాలంటే మీరు ఇట్లా చెయ్యాలి, మీరు ఇలా ప్రార్థన చేసుకోవాలి, మీరు ఇలా ఉపవాసాలు ఉండాలి, మీరు వాయు వరుసలు మర్చిపోయి తిరగకూడదు, క్రమశిక్షణతో ఉండాలి, అప్పుడే మా దేవుడు కోపం ఉండదు అని ఆయన చెబుతున్నాడు. కానీ వాళ్ళు వింటున్నారా? తర్వాత చూడండి, తర్వాత బబులోను వారు సుక్కేత్పేనోతు దేవతను, కూతా వారు నెర్గలు దేవతను, హామాతు వారు ఆషిమా దేవతను, అనీయులు నిబ్జహు దేవతను, తార్తాకు దేవతను, ఎవరు వారి దేవతను పెట్టుకుని చుండిరి. సెఫర్యులు తమ పిల్లలను ఆంధ్రమెలేకు అనెమెలేకు అను సెఫర్యయుం యొక్క దేవతలకు అగ్ని గుండమునందు దహించుచుండిరి. ఈ సెఫరీయులు అనేటటువంటి వారు వాళ్ళ పిల్లలను కూడా ఆంధ్రమెలేకు అన్నెమెలేకు అనేటటువంటి దేవతలకి బలిగా ఇచ్చి చంపేస్తున్నారు, అగ్నిగుండంలో పారేస్తున్నారు మొక్కుబడి పేరుతో. చూడండి, బలులు ఇవ్వచ్చా? మానవ బలి ఇవ్వచ్చా? అది ఎంత ఘోరం. అయితే ఈ దేవతలన్నీ అయ్యే కోరుకుంటాయి అన్నమాట. నాకు అవి ఇవ్వో ఇవి ఇవ్వో, నీకు పిల్లలు పుట్టినారు కదా వాళ్ళని నాకు ఇవ్వనండి. అవన్నీ దయ్యాలు, దేవుళ్ళు కాదయ్యి. ఇవన్నీ బలిగోరే ఏంటి? ఆత్మలను బలిగోరేయి దయ్యపు శక్తులు. అయితే ఆ ప్రజలకి తెలియదు. తర్వాత చూడండి, మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యుల్లో కొందరిని యాజకులుగా చేసుకునగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలముల్లో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచుండిరి. చూడండి, యెహోవాకు భయపడి కొంతమంది ఏమో విగ్రహారాధన చేయకుండా, పాపాలు చేయకుండా, కొంతమందిలో సామాన్యులైనటువంటి వ్యక్తుల్ని యాజకులుగా చేసుకొని వారు ప్రార్థనలు చేసుకుంటూ కొంతమంది బాగానే ఉంటున్నారు. కొంతమంది ఏమో వారికి ఇష్టమైన దేవతల ఆరాధన చేసుకుంటూ ఇచ్చలవిడిగా జీవిస్తున్నారు. అయితే ఈ సింహాలు ఎందుకు వచ్చినాయి చెప్పాలి? శైలమా ఎందుకు వచ్చినాయేమో సింహాలు? దేవుని యందు భయభక్తులు లేనందున. సర్పాలు ఎందుకు వస్తాయి? సింహాలు ఎందుకు వస్తాయి? పాములు ఎందుకు వస్తాయి? దెయ్యాలు ఎందుకు వస్తాయి మన మీదకి? మంత్రాలు ఎందుకు వస్తాయి? దేవుని యందు భయభక్తులు లేనందున ఈ దుష్ట శక్తులన్నీ మన మీదకి వచ్చి దాడి చేస్తాయి. చాలామందికి చెడు కళలు వస్తూ ఉంటాయి, చాలామందికి రకరకాలైనటువంటి చెడు తలంపులు వస్తూ ఉంటాయి, చెడు ఊహలు వస్తూ ఉంటాయి, చెడ్డ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దయ్యపు క్రియలు మళ్ళీ మన మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి బాగా పౌరుషం కలిగి దేవుణ్ణి మనం పడుకునేటప్పుడు ప్రార్థన, లేచినప్పుడు ప్రార్థన చేస్తుంటే ఏ అపవిత్రాత్మలు మన మీదకి రాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనల్ని పవిత్రపరిచి ఆయన తన ఆత్మచేత ముద్ర వేసి మన దగ్గరికి ఏ దుష్ట శక్తులు రాకుండా కాపాడతాడు. తర్వాత చూడండి, అక్కడే రాయబడింది 34వ వచనం, 34వ వచనం, 33వ వచనం. ఈ ప్రకారం వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనములలో నుండి పట్టబడిరో ఆయా జనముల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు గలవారయ్యండి తాము ఏ జనములలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలుడు అర్పించకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలుడు అర్పించవలనని ఇజ్రాయేలీలు పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుణ్ణి సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ, విధులను కానీ, ధర్మశాస్త్రమును కానీ, ధర్మమందు దేనిని కానీ అనుసరింపక ఉన్నారు. క్లియర్గా చెప్పిండా లేదా? మోషే గారు మిమ్మల్ని ఎలా తీసుకొని వచ్చాడు, మోషే గారు ఎలా రక్షించారు, ఇవన్నీ చెప్తున్నాడా చెప్పట్లేదా? మీరు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన్ని మాత్రమే సేవించండి, ఆయన మహా అధికారమును చూపించి మహాగణులను రాజులను ఓడించి ఆయన మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. అవన్నీ చరిత్ర అంతా చెబుతుండు యాజకుడు చెప్తున్నా కానీ వింటున్నారా వాళ్ళు? వింటలా. వారికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ పూర్వ పాపాలు చేస్తున్నారు. అబద్ధం ఆడుతున్నాడు, దొంగతనం చేస్తున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు, వ్యభిచారం చేస్తున్నాడు, బలాత్కారం చేస్తున్నాడు, దోపిడీ చేస్తున్నాడు. వాళ్ళ పూర్వ పాపాలను విడిచిపెట్టిన వారు కాదు. ఇప్పుడు ఏసై కాడికి మనం వచ్చినాం. ఒకప్పుడు మనం చాడీలు చెప్పొచ్చు, ఒకప్పుడు మనం అబద్ధాలు ఆడొచ్చు, ఒకప్పుడు మనం ఇతరులను మోసం చేయొచ్చు, లేకపోతే ఒకప్పుడు మనం రకరకాలైన పాపాల్లో బంధించబడదు. ఆ పాపము
మనల్ని ఏలుబడి చేసినప్పుడు మన లైఫ్లోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చారు. యేసయ్య వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పూర్వ పాపాలు మన మీద మళ్ళీ మనం చేయొచ్చా? చేయకూడదు. వాటిని ఏం చేయాలి? వదిలించుకోవాలి. దేవుడితో ఏం చేయాలి? ప్రార్థన చేసి, అర్జించి, ప్రార్థన చేసి, మొర్రపెట్టి వాటి నుంచి మనం విడుదల పొందాలి. అది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. సింహాలు ఎందుకు వచ్చినాయో చెబుతున్నాడు. సింహాలు పోవాలంటే యాజకుడిని పంపించాడు. మరి యాజకుడిని తింటలా సింహాలు చూడండి, అవునా? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరిని ముట్టట్లయి, ఎవరిని తింటున్నాయి? ఈ యొక్క పాపాలు చేసేవారినే తింటు. తర్వాత చూద్దాం. తర్వాత ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ విధులు కానీ 37 మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతికిన దినములన్నీ మోషే మీకు రాసి ఇచ్చిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటినీ గైకొనవారు. నేను మీతో చేసిన నిబంధనను మరువక ఇతర దేవతలను పూజింపకయూ ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారేంటిని ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు. ఏం చేస్తాడంట? మీ శత్రువులందరి చేతుల్లోంచి, సింహాల చేతుల్లోంచి, ఎలుగుబంటుల చేతుల్లోంచి, సర్పాల చేతుల్లోంచి, పక్షుల చేతుల్లోంచి, క్రూర మృగాల చేతుల్లోంచి, మీ శత్రువుల చేతుల్లోంచి, మిమ్మల్ని చంపాలనుకునే వారి చేతుల్లోంచి విడిపించునుగాక. క్లియర్గా అసలు ఎంత అట్టికాయ ఒలిసి రాసి చెప్పినట్టే అక్కడ మనకి వచనాలు అర్థమవుతాయి. మళ్ళీ అదేందో వేరే భాషలో లేవు ఉన్నాయా, మనకే అర్థం కావట్లా. క్లియర్గా చదువుతుంటేనే అర్థమవుతుంది కదా. చాలామంది అంటారు బైబిల్ చదివితే మాకు అర్థం కావట్లేదన్న అంటారు. అక్కడ అంత క్లియర్గా అర్థమవుతుందా, అర్థం కావట్లేదా? చూడండి, ఇంక మళ్ళీ చదువుతాను చూడండి. నేను మీతో చేసిన నిబంధనను మరువక ఇతర దేవతలను పూజింపక ఉండవలను. మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు గలవారి ఎండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతుల నుండి మిమ్మల్ని విడిపించునని అనుసరించు. వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. వారు ఆయన మాట వెనుక తమ పూర్వపు మర్యాద చొప్పునే జరిగించుచూ వచ్చింది. తర్వాత ఆ ప్రజలు అలాగూ యెహోవా యందు భయభక్తులు గలవారైనను తాము పెట్టుకున్న విగ్రహాలను పూజించుచూ వచ్చింది. మరియు తమ పితరులు చేసినట్టు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. కాబట్టి పూర్వ పాపాలు మనం ఏం చేయాలి? జ్ఞాపకము చేసుకో. ఏటినైతే వదిలిపెట్టమన్నాడో వాటిని వదిలిపెట్టాలి. మనము ఇప్పుడు ఇక్కడ ఎవరెవరండి వచ్చింది? బబులోను వారు, కూతా వారు, హవ్వా వారు, హమాతు వారు, ఇవు అనేవారు. మనం కూడా సెఫర్యా ఏమో వారు అనే 5 దేశాల వాళ్ళు వచ్చారు. ఆ 5 దేశాలు మనం కూడా కొంతమంది ఒక్కొక్క క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు వస్తాం, ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు, ఒక్కొక్క జాతికి సంబంధించిన వాళ్ళు వస్తాం దేవుడి కాడికి. వచ్చినప్పుడు మనం ఆరాధించిన మన కులదేవతలు, మనం ఆరాధించిన మన మతాచారాలు, మనం చేసినటువంటి పద్ధతులు అన్నీ మనకు ఉంటాయి. కానీ వాటిని విడిచిపెట్టి ఏం చేయాలంట? వాటిని ఆ పూర్వపు పాపాలను, ఆ పూర్వపు పద్ధతులను, ఆ పూర్వపు ఆచారాలన్నీ వదిలిపెట్టి నిజమైన దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మర్యాదను మనం నేర్చుకోవాలి. ఆ దేవుని యొక్క సేవను మనం చేయాలి. ఆయన ఏం చెప్తున్నాడో అది చేయాలి. అప్పుడు ఇందాక ఒక ఆయన అన్నాడు, కొంతసేపు ఏమో యేసయ్య అంటారంట ఇప్పుడు తరం వాళ్ళు, కొంతసేపు ఏమో పోసయ్య అంటారంట. యేసయ్య అంటేనేమో కొంత సగం సేపు, ఇంకొంతసేపు ఏమో పోసయ్య అంటారు. సమస్య వస్తేనేమో పోసయ్య అంటారంట. సమస్య రాకుండా ముందుకెళ్తున్నప్పుడు నేను యేసయ్య బిడ్డను అంటారు. యేసయ్య పోసయ్య అనండి అందరూ అను. యేసయ్యను పోసయ్య అంటే అర్థం ఏంటో తెలుసా? 2 నాలుకల ధోరణి గలవారు, ద్వంద్వార్థాలు కలిగిన వారు, అంటే దాన్ని ఏమంటారు? దుర్బీజకులు. బైబిల్ భాషలో చెప్పాలంటే ఇద్దరికి పుట్టినోళ్ళు. అర్థమవుతుంటే అలా ఉండకూడదు. మనం బ్రతికినా చచ్చినా మన దేవుని పద్ధతులు ఉంటాయి, మన దేవునికి ఆచారాలు ఉంటాయి, మన దేవుని ఆజ్ఞలు ఉంటాయి, మన దేవుని శాసనాలు ఉంటాయి, మన దేవుని యొక్క కార్యక్రమాలు ఉంటాయి. 2 పెళ్ళిళ్ళు చేసుకోవటం, 2 పెళ్ళిళ్ళు అంటే ఒకటే పెళ్ళి. హిందూ ఆచారంలో ఒక పెళ్ళి, క్రిస్టియన్ ఆచారంలో పెళ్ళి. ఇవే పూర్వ పాపాలు అంటే. అక్క అర్థమవుతుందా? నిజం చెప్పు. నన్ను కొట్టాలని చాలామందికి ఉంది కదా. కొట్టాలని ఉన్నా నన్ను కొట్టినా తప్పులేదు, కానీ నేను చెప్పేది సత్యం. నేను చెప్పేది ఏంటిది? సత్యం. ఈ నామకార్థ భక్తి నుండి, ఈ పూర్వ పాపాల నుంచి మనం విడుదల పొందలేదనుకో, కొంతమంది ఏం చేస్తారు? 3 ఆచారాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది 3 ఆచారాలు పాటిస్తూ ఉంటారు. మనం ఏదైతే వాటిని పాటించి మళ్ళీ ఇక్కడికి వచ్చామో అవన్నీ మళ్ళీ ఇక్కడ సగం సగం చేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. పూర్తిగా నేను చాలామందికి చెబుతాను, అమ్మ నేను యేసు ప్రభువారు నమ్ముకున్న దగ్గర 25 సంవత్సరాలు
ఎన్ని సంవత్సరాలు? 25 సంవత్సరాలు అవుతుందండి. ఈ 25 సంవత్సరాల నుంచి మేము ఏది కూడా లోక సంబంధం ఏది చేయలేదు. మేము చాలా ఒక్కటే మార్గంలో నడుస్తున్నాం. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రార్థన చేసుకుంటాం. మాకు ఎంత సమస్య వచ్చినా మేము ఉపవాసాలు అంటాం. మేము ఇవే చేస్తాం, కానీ ఎవరో పక్కన లేదో చెప్పారని ఈ మాత్రం మేము చెయ్యం. ఏవి మేము చెయ్యం. ఏ ఆచారాల దగ్గరికి పోము, ఏ పండగల దగ్గరికి పోము. ఏదైతే పాత వాటిని వదిలిపెట్టామో ఆ పుస్తకాలు మళ్ళీ పట్టుకోం, వాటిని మళ్ళీ తిరగేయం. వాటికి సంబంధించిన వచనాలు, శ్లోకాలు వినం. వాటికి సంబంధించింది ఏమీ మేము పట్టించుకోం. అలాగా నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. మన ఇంట్లో పూర్వ మతానికి సంబంధించింది ఏది ఉండకూడదు, మన ఒంట్లో ఉండకూడదు, మన భాషలో ఉండకూడదు, మన నడవడికలో ఉండకూడదు, మన ఆలోచనలో ఉండకూడదు. పూర్వపు పాపాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అక్కడే ఏం చేయాలి? శుద్ధి చేసుకొని వదిలించుకొని రావాలి. ఒకసారి ఏం జరుగుద్ది? పూర్తిగా ఒకసారి యేసయ్య నమ్ముకుని నాకు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి యేసు రక్తంతో చల్లుకొని ఇంట్లో ఉన్నట్టు వాటన్నిటిని శుభ్రంగా కడిగి బయట పారేస్తారు. ఇంకంతే, పారవేయబడాలి. ఇంకంతే, మళ్ళీ తెచ్చుకోకూడదు, మీద పెట్టుకోకూడదు. అప్పుడు మీద పెట్టుకుంటే దేవుడి భయం లేనందున ఏం జరుగుద్ది? సింహాలు, తేళ్ళు, పాములు, కుక్కలు, ఇంకా ఏమొస్తాయి? రాత్రిపూట దెయ్యాలు, దురాత్మలు, మాంత్రిక శక్తులు, అగాధ శక్తులు, పాతాళ శక్తులు, చీకటి శక్తులు, ఇవన్నీ మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మన పూర్వపు జీవితాన్ని, ఒకప్పుడు అబద్ధాలు ఆడేవాళ్ళం, అప్పుడు ఆడకూడదు. ఒకప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఇప్పుడు చూడకూడదు. ఒకప్పుడు సాంప్రదాయాలు పాటించకూడదు. ఒకప్పుడు ఆచారాలు, మూఢనమ్మకాలు ఉన్నాం. పిల్లిని చూస్తే భయపడేవాళ్ళం, ఇప్పుడు పిల్లికి భయపడకూడదు. ఎదురాలను చూస్తే భయపడేవాళ్ళం, ఇప్పుడు అవన్నీ లేవు. ఉన్నాయమ్మా? ఉన్నాయా? లేవు. అన్నిటిని నరుక్కుంటూ వస్తున్నాం, అవునా కదా? ఇప్పుడు మనకు కావాల్సిన సత్యం. ఒకప్పుడు సూర్యుడికి నమస్కారం చేసేవాళ్ళం, చంద్రుడు కనపడితే ముద్దు పెట్టుకునేవాళ్ళం, లైట్ వెలిగితే ముద్దు పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేయొచ్చా? చేయకు, అవునా కదా? చీకటి గదిలో పోవాలంటే భయపడేవాళ్ళం, అవునా కదా? అవన్నీ ఉండే ఆచారాలు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఏం చేసినాం? కడిగేసుకున్నాం. ఏం చేసినాం మనం? కడిగేసుకున్నాం. ఒకప్పుడు మేకప్ లేకపోతే బయటికి రాలేము, అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం. కేజీలు రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరిగేవాళ్ళం. కానీ ఇప్పుడు అన్నీ ఒకప్పుడు చార్మినార్ బజార్కి వెళ్ళినామంటే చార్మినార్లో ఉన్న గాజులన్నీ మన చేతులకు ఉండేవి, ఇప్పుడు అన్నీ పోయింది. అర్థమైనా? నిజమా కాదా? ఇవన్నీ సత్యవార్త. ఒక బోధకుడు ఏ బోధ అయితే చెబుతున్నాడో ఆ బోధని వింటే, దేవుడి భయం నేర్చుకుంటే, మన దగ్గరికి కుక్కలు కానీ, మన దగ్గరికి తెగుళ్ళు కానీ, మన దగ్గరికి రోగాలు కానీ, మన దగ్గరికి అప్పులు కానీ, మన దగ్గరికి సాతాను శక్తులు కానీ, మన దగ్గరికి సింహాలు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ ఏమీ రాకుండా మనము నిత్యము 100 ఏళ్ళు, ఖచ్చితంగా 100 సంవత్సరాలు, 100 ఏళ్ళు మనం బ్రతికి దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యం పొందుకొని అన్ని విషయాల్లో అబ్రహాం లాగా మనం ఆత్మీయంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా, శారీరకంగా, ఆర్థికంగా అన్ని కోణాల్లో వర్ధిల్లుతూ అభివృద్ధి చెందడం కాక దేవుడి మాటను దీవించి స్థిరపరచును కాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం.